ఏటంతా ఎండ ఎక్కువ లేదు. ఒరే తిమింగలం, బిస్కట్లు వేసి కుక్కలు పడేయడం కనిపెట్టారు కానీ ఏమేసి అమ్మాయిలు పడేయాలి ఎవడ కనిపెట్టలేకపోయాడురా. క్రెడిట్ కార్డ్ పడేసి ఒరే కొబ్బరికాయ టీరా నిజం చెప్తే ఎవరు నమ్మడా? చెప్ప పగిలిపోద్ది. నువ్వే నిజంగా ఇచ్చానువా? ఒరే తిమింగలం, ఏంట్రా మడత సుత్తి మీద పోయినట్టుకుంది. అబ్బా, ఈ బ్యాగ్ సుత్తి ఎలాగ ఉందంటే ఫ్రంట్ సుత్తి ఎలాగ ఉంటుందో. ఏమే వాళ్ళ స్వప్నత ఒకసారి వెనక్కి తిరిగా. ఓయ్ తిరిగామ్మా, దోస్త్ తిరగమా. నేనేదో కితకలు పెడతాను, ఎవరైనా చూస్తే బాగోదు ఏమనుకుంటారా? తిరుకరం గారి సినిమాలో హీరోయిన్ లాగా ఉంటుంది అనుకుంటే ఇదేంటి వేదం సినిమాలో కర్పూరం లాగా ఉంది. మీ అమ్మ బాబుకి దండం కాదే, పిండం పెట్టాలి, పిండం. పని చేసుకో. మీ నెంబర్ చెప్పండి. 98485. మీ నెంబర్ ఏంటి? 9348 ఓకే అండి, నేను ఇప్పుడే చేస్తాను. మిస్ అయిపోయింది. పోన్నాయో నెంబర్ ఉంది కదా, ఒక్క నెంబర్ చాలు పట్టడానికే. ఎగిరిపోతావా? ఎక్కడికి ఎగిరిపోక, నేనున్నా నిద్రం కలిపి ఎగిరిపోతాం. హలో హలో హలో, అబ్బా మీ వాయిస్ ఏంటంటే బొబ్బుల మీద వాయిస్తున్నట్టుగా ఉందా? బావా? హలో ఎవరో? నేనొస్తే పక్కకు మొహం తిప్పుకోలేని అబ్బాయిల కళ్ళు, మొహం తిప్పుకోను, అదే అమ్మాయిలకైతే కుళ్ళు బావా. కుల్లా? ఓహో, హలో హలో, అక్క 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 అన్నా, నువ్వు రెజెంట్ పెట్టే. కర్పూరం పేరెత్తిన లేదు, లైన్కి వచ్చింది ఇది. దేశంలో కర్పూరాలు ఎక్కువైపోయారు. అరే తిమేంగన, ప్రపంచం ఏంటి అలగైపోతుంది. ఏం చేసావురా? ముందెళ్ళింది అగరబత్తి, ఇప్పుడు వస్తున్నది అయస్కాంతం లాంటి కత్తి. ఎక్స్క్యూజ్ మీ, ఈ నంబర్ కి రీఛార్జ్ చేయరా? సిగ్గు వచ్చేస్తుంది నాకు. 9535 అర్థమైనాడు చెప్పు నెంబర్. 6686 ఎయిర్టెల్ 550. ఓకే మ్యామ్. నీ పని అయిపోయింది. మమ్మీ డాడీతో మాట్లాడుతుందేమో, బిజీగా ఉంది. ఫోన్ తీ బంగారం. రింగ్ అవుతుంది. హలో, ఎవరు? నేను మీ ఫ్యాన్ అండి. నా ఫ్యానా? మీ ఇంట్లో ఫ్యాన్ అలా తిరుగుతుందో, నేనే మీ చుట్టూ అలా తిరుగుతానండి. అవునా? మిమ్మల్ని చూసినప్పుడల్లా నా గుండెలో నిద్రపోతున్న ప్రేమికుడికి మెలకు వచ్చేద్దండి పాపం. నాకు ఇష్టమైన కలర్ ఏంటి? నలుపు నారాయణకే నచ్చుతుంది, దీనికి నచ్చదా? నలుపు కాదు, తెలుపు. అబ్బా అడ్డంగా దొరికిసిన పో, నాకు అసలమే కదా తేడా. ఏం చేసుకోవచ్చులే. ఆగు చెప్తా. మరి నాకు ఇష్టమైన గిఫ్ట్? స్కూటీ. అది తీసుకొని బ్యూటీ పార్లర్కి వచ్చాయి. ఓకే, స్కూటీతో సరిపెట్టుకుంది పాప, కారు అడగలేదు. పోన్లే పోరా బాబు. సుప్పు మహోన్ అయ్యాలి పగిలిపోగలవు. ఒరే తిమింగల వాడి సంగతి ఏంటి చూడరా. సంగతి నుంచి చూసుకోవాలి. నా జన్మభూమి భూమి భూమి. మోసం పరువు తీసావు మమ్మీ. హాయ్ డాడా. ఈ కొంపకి కాలింగ్ బెల్ ఒకటి ఏడ్చింది, అది నొక్కచ్చు కదా. చా మరి కొంపకి నేను డోర్లని ఏడ్చే తెరిచి ఉంచవచ్చు కదా. ఎంత అమాయకంగా ఉండేవాడువిరా. అండమాన్ కి వెళ్ళి ఎంత అప్డేట్ అయ్యావో. అప్డేటా ఆమ్లెటా? ఆంబోతు వచ్చినట్టు వచ్చేసాడు. నా కొడక. ఏమన్నావు? ఆంబోతు. ఆంబోతు నువ్వే, నేను కాదు. ఆ కోతి రియాక్షన్ పక్కన లాస్ట్ పదం ఏమన్నావు? యాదవ్వ. యాదవ్వ అంటే 1000 ఏళ్ళ ధనంతో వర్దిల్లని అర్థం. థ్యాంక్ యూ మై డాడీ. ఏమేను వేరేలా బతుకుతున్నప్పుడు నేను ఎంత అందంగా ఉన్నాను, బతకలేనేటా? పెదవా అంటే 1000 ఏళ్ళు దరిద్రంతో వర్దిల్లు అని ఎక్కడో చదివాను బాబు. ఏమో సగలక 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 పో. ఒరే పిచ్చనా కొడక, కమ్ము కమ్మని సిట్టు. వాడాడా? ఇప్పటి వరకు నువ్వు చదివిన చాలు. చేస్తే బిజినెస్ చెయ్యి, లేదంటే ఏదైనా పని చెయ్యి. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకో, ఆ బిల్ గడిచే బ్యాక్గ్రౌండ్ అయిపోతా. నేను పని స్టార్ట్ చేస్తే నన్ను చూసి పనే పారిపోతా. మళ్ళీ పనికి అంత పెట్టాడా? మన ఫ్యామిలీలో లేదు కదా అదే. మమ్మే
ఎవరికి ఫోన్ చేస్తున్నావా? నువ్వు బిజినెస్ అని నువ్వు పని అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉంటే ఎందుకైనా మంచిదని మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తా ఉన్నా. వస్తే పిచ్చిరా మమ్మీ, నేను పని కోసం ప్రాసంతో పంచరాత్రి నువ్వు పిచ్చి హాస్పిటల్ ఫోన్ చేస్తావా? ఎవరికి పిచ్చి? మీ నాన్నకి పిచ్చి, మీ అమ్మకి పిచ్చి, మీ నాయనమ్మకి పిచ్చి, మీ తాతకి పిచ్చి. సర్దన్న కూర్చో కూర్చో. షిట్ మమ్మీ షిట్. మాతా పిల్లలకు ఒక శుభవార్త. మాకు అంత అదృష్టం కూడా వచ్చిందా? ఏమిటో అది. అండమాన్ నుంచి కప్పులు తెచ్చా. సాసర్లు కూడా తేవాల్సిందిరా నాన్న, లేకుంటే టీ తాగినప్పుడు చేతులు కావుతాయి కదా. మారవా నువ్వు మారవా శకలేక. నేను కప్పులన్నీ తాగే కప్పులు కాదే, అండమాన్ కాలేజ్ పోటీల్లో గెలిచిన కప్పులు. ఏ పోటీలోనో? నీకంతా గాడి తొందర డాడే, ఉండి తీస్తున్నాను కదా. ఇదే కాలేజీలో ఎవడ ఎక్కువసేపు పడుకుంటాడికి ఇచ్చిన కప్పు, అందులో మనమే నెంబర్ 1. నా బంగారు కన్నా. ఐ లవ్ యూ మమ్మా. బుక్కులు పట్టుకొని బంగారం అంటావంటే? ఆపుతారు మీ శృతి చేస్తున్న మాటలో. అమ్మా నువ్వు ఆపు. ఇగో డాడీ, ఈ కప్పు నేను కాలేజీలో 4 రోజులు స్నానం చేయకుండా ఉన్నాను కదా, దానికి బహుమానంగా ఇచ్చిన కప్పు. చూసే వాసన పిచ్చగాడి సినిమా చూసి ప్రతి ఒక్కరు పొచ్చి పట్టుకుని వస్తున్నాడు. వారు డాడే ఇకపోతే ఇక ఇదే ఈ కప్పే కనుక కంగారు మనకు డాడే. 1 డిగ్రీ 6 సంవత్సరాలు చదివి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ రికార్డును బద్దలు కొట్టిన మనగాడిని మగాడిని నేనే. అందుకే ఇచ్చారు క్యాచ్ మై కప్. మీ పుత్రోత్సాహం నీకు అలా అనిపించిందా? ఎవరికైనా బెస్ట్ వచ్చినందుకు ఇస్తారు నా కప్పులు, నీకేంటి నా వరస్ట్ వచ్చినందుకు ఇచ్చారు కర్రీ నా కొడక. ఓర్ డాడీ, నాకు డౌట్. మీరేమో ఎరుపో, మమ్మీ ఏమో తెలుపో, మరి నేనేమో నలుపో, అది ఎలా? అందులో మీ నాన్న ప్రమేయం ఏం లేదురా బాబు. అలాగా? వాడి మేనమామ పోలికండి. అమ్మ బతికిచ్చావి. నీ గొప్పతను గోదట్ట కలప ఊరు నాన్న నీకు పెళ్లి చేస్తాను, చేసుకోరా బాగుపడుతుంది. ఇంకో డాడీ, నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటా. ఏదో ఊరు సాగు. పెళ్లి కల వచ్చేసింది డాడీ, పల్లకిని తెచ్చేసింది డాడీ. హడావిడిగా రెడీ అవుదాం చలో డాడీ. ముచ్చటగా తాలే కడతా డాడీ డాడీ, ముచ్చటగా తాలే కడతా డాడీ డాడీ. జాగ్రత్త, మమ్మల్ని కెలకొద్దు. కాలేజ్ లైఫ్ అంటే కొత్తగా వేరే చెప్పాలా, ఆ కిక్కే వేరు. కనిపించే ప్రతి ఒక్కటి కలర్ఫుల్గా ఉంటుంది. పైగా మా వయసులో యూత్ అంటే కొత్తగా మార్కెట్లో హల్చల్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ల ఓ ఊపు మీద ఉంటారు. డ్రెస్ చేసే చాలా బాగుంది. కాలేజీ కొత్తగా వచ్చారా? సినిమా టికెట్ బుక్ చేయమంటావా? అల్లుడు కౌరవ అగ్రసేన మన కాలేజీలోకి కొత్త ఫిగర్లు అడుగు పెట్టినారు. ప్రస్తుతానికి ఇవే మన అప్డేట్స్. మామ గన్నింగ్ సార్వభౌమ, మీకు చింత వలదు, మేము కళ్ళతోనే కన్నుల విందు గావించదము. ఏంటి ఇయర్ రింగ్స్ లేవు? దారిలో శ్వేత కనిపించింది, డ్రెస్ కి ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవ్వలేదంటే తీసిచ్చేసాను. అబ్బా, ఇంకా నయం రింగ్ కి డ్రెస్ మ్యాచ్ అవ్వలేదని లేదు, లేదంటే డ్రెస్ ఇప్పించేసేదేమో. Stupid fellow. వావ్, ఏ ఉందరా ఫిగరు, సూపర్ కదా మామా. ఎవడేవాడు ఎచటివాడు మన కాలేజీ మధ్యమున అడుగు పెట్టి మన కంటికి కనబడకుండానే తిరుగుతున్నాడు. ఎవరక్కడ? ఆజ్ఞాలుడు. బొమ్ము పోయి వాళ్ళని తోలుకు రమ్ము. చిత్తం అల్లుడు. బాయ్స్ అండ్ గర్ల్స్ అవుట్. అవుట్. మరి సొమ్ము నైట్ మందు పార్టీలో ఇచ్చేదమరా గుండుగా. నాకు తన డీటెయిల్స్ కావాలి. వీడు కాలేజ్కి వచ్చేది క్లాసుల కోసం కాదు. వాబ్రా బాబు. హ్యాపీ బర్త్డే మామా. ఎక్కడికి వెళ్ళావు? ఇదిగోరా బర్త్డే గిఫ్ట్. థ్యాంక్స్ రా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రా. బాగుందిరా టీషర్టు. ఒకసారి వేసుకుని చూస్తాను. అయినా కాలేజ్ లో రోజు క్లాస్ అన్న పిలుస్తున్నాడు. అన్న ఎవడన్నా ఎవరికన్నా
ఏంటి బే రెస్పెక్ట్ లేకుండా? సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వాలంటారు బాస్. ఇవ్వకపోతే సీనియర్ అయితే అలాగొస్తున్నారా మామ, తర్వాత చూసుకున్నారా? జాగ్రత్త, మమ్మల్ని కెలకొద్దు. పోరా. ఎవడికి ఎలా తగులుతాడో తెలియదు కానీ వీడు మాత్రం నాకు ఫస్ట్ లుక్ లోనే బాగా కనెక్ట్ అయిపోయాడు రా. కాలేజీలో నువ్వు సోషల్ సర్వీస్ చేస్తానంటే తప్పకుండా అవుతుందిరా. ఎవరు కాదు అసలు మాట వినట్లేదు. మనకెందుకురా? ఆ రోజు కూడా ప్రాబ్లం చేశారా? ఎక్స్క్యూజ్ మీ అలోక్, మేము ఒక వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాలనుకుంటున్నాం. సోషల్ సర్వీస్ చేయడానికి సపోర్ట్ కావాలి. నా సపోర్టా? యూత్ ప్రెసిడెంట్ నువ్వే కదా. ప్రిన్సిపాల్తో మాట్లాడి స్టూడెంట్ ర్యాలీకి ఎలాగైనా నువ్వే పర్మిషన్ ఇప్పించాలి. ముందు నువ్వు సీనియర్స్ కి రెస్పెక్ట్ అవ్వడం నేర్చుకో. ఉండరా, చూడండి, ఇది కాలేజ్. ఇక్కడ స్టూడెంట్స్ అందరు చదువుకోవడానికి రావాలి, కానీ టైం వేస్ట్ చేసుకోవడానికి కాదు. వెల్ఫేర్ అసోసియేషన్ అంటూ ఎడ్యుకేషన్ స్పాయిల్ చేసుకుంటే పేరెంట్స్ ఊరుకుంటారా? వెళ్ళి చదువుకోండి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడిని యూత్ ప్రెసిడెంట్ చేయాలి, కానీ నేను అనవసరంగా చేశారు కదా. సాదిక్, అర్జున్, పర్మిషన్ వీల్ని అడగాల్సిన రూల్ ఏం లేదు. డైరెక్ట్ గా మనమే వెళ్ళి ప్రిన్సిపల్ ని కలుద్దాం. కమ్. చాలా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళని మాత్రం వదలకూడదురా. నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, నాకొక్కటే గర్ల్ ఫ్రెండ్ చాలురా, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఓ మై గాడ్ డార్లింగ్, ఎక్కడున్నావా? దేవుడా, నీకు నా కోసం మళ్ళీ కనెక్ట్ చేసావా? ఓ డార్లింగ్, ఈ రోజు నువ్వు నేను ఒకటైపోతాం. లవ్లో లాపడ్డాడు ఒకడేనా ఉన్నాడా? ఒక అమ్మాయిని కూడా సెట్ చేసుకోలేకపోతే సిగ్గా లేదురా మళ్ళీ. డార్లింగ్ ఒక్క నిమిషం ఆగో, నీకు ఫ్లవర్ ఇచ్చి పాడేస్తా. అలాగే కూర్చో. మంచి పువ్వు ఇవ్వండి. ఆ పువ్వు ఎలాగొండాలంటే పువ్వు ఇవ్వగా నా అమ్మాయి టబేళ్ళు పడిపోవాలి. అప్పుడు ఎందుకు పువ్వు ఇవ్వడం? ఏంటి పంచా? పువ్వు సిరిగిపోద్ది. పువ్వులు అమ్ముకో, పట్టుకో డబ్బులు. నీ మొహాన్ పువ్వు ఒకటి. చాలా కూల్గా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్. డస్ట్బిన్ అక్కడుంది. మళ్ళీ బాగా వచ్చే మళ్ళీ వాడి పని ఏంటా ఇది? మళ్ళీ బాగున్నాయి ఏటి కూడా ఆడుకుంది నాతోనే. చెప్తా, ఈసారి మళ్ళీ పట్టుకుందాం. ముట్టుకుంటే భయం వేస్తుంది. మళ్ళీ వాడి పని. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళరా గొట్టం. మంచి పువ్వు ఇవ్వండి. మనకి ఈ రోజు అదృష్టం పట్టింది. ఒక అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాడు. రెడీ అవుదాం. హే, క్యాజువల్ హెయిర్ పెట్టుకున్నా, కర్లింగ్ హెయిర్ పెట్టుకున్నా, లవ్ ఓకే అయితే అమ్మాయి కిస్ చేస్తుంది. అది నాకే దక్కాలి. కాదు, నాకు దక్కాలి, నాకు దక్కాలి, నాకు దక్కాలి. ఓకే ఓకే, ముందు అమ్మాయి ఎలా ఉందో చూడండి. అబ్బా, ఎంత అందంగా ఉందో. మనకంటే అందంగా ఉంది. అమ్మాయి బాగుంది. మరి మనల్ని ఇచ్చే రాకుమారుడు ఎలా ఉన్నాడో చూద్దాం. వీడేంటి అడవి పందికి అన్నలా ఉన్నాడు. అమ్మాయిని వీడికి దక్కనివ్వకూడదు. మరేం చేద్దాం? ప్లాన్ చేద్దాం. సిగ్గులేదురా నీకు. ఈ పువ్వులు పోయిలేటే అమ్మా. సారీ. డోంట్ వరీ, నేను చూసుకుంటాను.
బ్యూటిఫుల్ ప్లేస్ నీకు ఇంత మంచి టేస్ట్ ఉందని తెలీదు సాదిక్. సాదిక్ కన్నా మాత్రం ఉండాలి కదా. ఏ అప్సరా, నిన్ను చూసి ఈ ప్లేసు ఈర్చపడాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను తెలుసా? ఏ ఎక్కువ చేయకు. అప్సరా, నీకు నిజం చెప్పనా? చెప్పు. నా లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది. మిరాకిలా? ఏంటది? చెప్తే నీకే చెప్పాలి మరి. ఓ రోజు ఉదయం మా ఇంటి రోడ్లో పొడి పొడి ఎండల మధ్య మినుగురులా మెరిసే ఓ అమ్మాయి నా కంటికి కనిపించింది. ఆ క్షణం పట్టలేని ఆనందం. సడన్ గా తాను ఎటెళ్ళిందో తెలీదు. ఏదో తెలియని వేదన. నా అదృష్టం ఏమో మళ్ళీ తాను ఎదురై నా ఎదుటే నిలిచి మా పక్కింట్లో వాలింది. అది నువ్వే. ఐ లవ్ యూ అప్సరా. ఇప్పుడు నేనేం చెప్పాలి? నీకంటూ ఓ మనసు ఉంది కదా. మా పేరెంట్స్కి ఏం చెప్పాలి సాదిక్? వాళ్ళకి ఎందుకు చెప్పడం? చూడు సాదిక్, ప్రేయసి కోసం ప్రాణాలు అర్పించేవి ఆ రోజులైతే లవర్ కోసం లక్షలు ఖర్చు చేసేవి ఈ రోజులు. అలాంటి ఈ సొసైటీలో కేవలం తల్లిదండ్రుల మీద ఆధారపడి కనీసం రూపాయి కూడా సంపాదించిన నీకు లవ్ అవసరమా సాదిక్? సోమరిపోతులకి కాలక్షేపం ప్రేమ అని చదివాను, కానీ నిన్ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది సాదిక్. దాన్ని పరుగు తీసి పాతేయొద్దు ప్లీజ్. బాధ్యత లేని యువకుల జీవితం అర్థం లేని సముద్రపు హోరు లాంటిది. యుక్త వయసులో ప్రేమించే మనసున్నట్లే పోషించే దమ్ము కూడా ఉండాలి. అది నీలో లేదు. అది కాదు. ఐఎమ్ సో సారీ సాదిక్. అప్సరా, 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 ఒక్క నిమిషం నా మాట విను.